అందరికీ వందనాలు. వందనాలు రిక్కీ. వందనాలు మమ్మీ. నిర్గమాకాండంలో నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు రిక్కీ. చెప్తాను మమ్మీ. దేవుడు ఇశ్రాయేలీలకు ఎన్ని దినములు పనిచేయవలనని చెప్పాడు? ఏ దినము ప్రతిష్ఠితమైనదని చెప్పాడు? 6 దినములు పనిచేయవలనని చెప్పాడు. 7వ దినము ప్రతిష్ఠితమని చెప్పాడు. సీనాయి కొండ మీద మోషేతో మాటలాట చాలించిన తర్వాత శాసనములు గల పలకలను దేనితో దేవుడు వ్రాసి ఇచ్చాడు? దేవుని వ్రేలుతో. మోషే కొండ దిగుట తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఏమి చేసిరి? అహరోనుతో దేవతను చేయమని అడిగిరి. మోషే పాళెమునకు సమీపింపగా అతని కోపము ఎందుకు మండెను? ప్రజలు దూడను చేసుకొని నాట్యం ఆడుట చూచి మోషే కోపం మండెను. ఇశ్రాయేలీల పాపమును పరిహరించితివా? లేని ఎడల ఏమి చేయమని మోషే దేవునితో చెప్పాడు? నీ గ్రంథంలో నా పేరు తుడిచివేయమని చెప్పాడు. మనుష్యునితో తన స్నేహితుడు మాటలాడునట్లు యెహోవా ఎవరితో ముఖాముఖిగా మాటలాడుచుండెను? మోషేతో. మోషే ఎన్ని దినములు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు? 40 పగళ్ళు 40 రాత్రులు. ఇశ్రాయేలీలు మోషే ముఖము చూచినప్పుడు అది ఎలా ఉంది? ప్రకాశిస్తూ. యెహోవా మోషేతో ఏ నెల ఏ దినమున ప్రత్యక్ష గుడారపు మందిరము నిలవబెట్టమని చెప్పెను? మొదటి నెల మొదటి దినమున. ఇశ్రాయేలీల కన్నుల ఎదుట పగటి వేళ మందిరము మీద ఏమి ఉంది, రాత్రి వేళ ఏమి ఉంది? పగటి వేళ మేఘం ఉంది, రాత్రి వేళ అగ్ని ఉంది. ఓకే రిక్కీ, చాలా చక్కగా చెప్పావు. వెరీ గుడ్.